బాబు అమ్మా అమ్మా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ధర్మం చేయండి, ధర్మం చేయండి, ధర్మం చేయండి. ధర్మం చేసి ధర్మాత్ములను పిలుచుకోండి. అమ్మా అయ్యా దానం చేయండి. ఈ దౌర్భాగ్యమైన దేశంలో తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక, జీవోత్సవంలో బ్రతుకుతూ అడుగుతుంది పెంచిన బాబు ధర్మం చేయండి. అమ్మ ధర్మం చేయండి. చిన్నవాడికి చిన్నవాడు, పెద్దవాడికి పెద్దవాడుగా, పెంచివాడికి పెంచినట్టు చూస్తుంది ఈ సమాజం. ఎర్రని సూర్యుడు ఆకాశంలో కలకర మండుతున్న పిల్లల తుమ్మిదలు చల్లగా గాలి కొడుతుంటారు. ఆకాశంలో రణగల ధ్వనులు ఆస్వాదిస్తున్నారు. కరుణ దయ ప్రేమ లేని ఈ సమాజంలో మరాఠీ పిచ్చిగాలి చూడలేదయ్యా బాబు. పావలం ఉంటే ధర్మం చేయండి. సోడా తాగుతాం, నాలుగు ఆరిపోతుంది. పావలం ఉంటే ధర్మం చేయండి బాబు. ధర్మం చేసి ధర్మాత్ములు అనిపించుకోండి. 3 రోజుల నుంచి కడుపు కూడు లేదయ్యా. కనుక నకనకలు ఆడిపోతుంది కడుపు. బాబు 1 రూపాయి ధర్మం చేయండి. ధర్మం చేయండి బాబు. ధర్మం చేసి మీ చెరుకు గురించి ఆడుకోండి బాబు. ధర్మం చేయండి. చదువుకున్నాడమ్మా, నేను చదువుకోనండి, నేను బిఏ చదువుకోలేదు. అయితే ఎక్కడ ఉద్యోగం చేయకూడదా? ఎందుకంటే అనుకుంటారా సార్? ఉద్యోగం చేయలేదు. మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా బాబు. ఉద్యోగం దొరికితే ఇలా మీ ముందు ఇలా చిన్న పట్టుకుని అడుగుతున్న పరిస్థితి ఏంటి బాబు? మీతో మాట్లాడక వస్తారా? ఉద్యోగం లేకే బాబు ఈ పరిస్థితి బాబు. ఇంటికి కూడా ధర్మం చేయలోని పిసనారులు లేని కూడా తిరగని దౌర్భాగ్యులు ఈ దేశంలో చూపించాడయ్యా ఆ బ్రహ్మదేవుడు. మనిషికి బాబు 2 కళ్ళు, కానీ పిసనారికి 3 కళ్ళు అయ్యా. ఆ 3వ కొన్నే డబ్బు 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 అయ్యా. ఉండి కూడా ఇవ్వలేనటువంటి ధర్మం చేయలేనటువంటి ఆ దుర్మార్గులందరికీ నోటి 4 తడి ఆరిపోయేదాకా అరుస్తూ అరుస్తూ అరుస్తూనే పట్టించుకోని పేసరు, పట్టించుకోని జనం. ఈ జనం అందరికి కూడా ఒకే ఒక్క నమస్కారం బాబు. బాబు గుడులు, గోపురాలు, దేవాలయం దగ్గర రోజు రోజుకి పెంచుకోవాల్సిన సంఖ్య పెరిగిపోతుంది బాబు. ఏంటి కారణం? అందుకనే మహానుభావుడు గొప్పవాడు డాక్టర్ అంబేద్కర్ గారు అన్నారు, ఒక దేవాలయం కడితే 100 మంది పెంచుగాలు తయారవుతారని. అదే ఒక విద్యాలయం కడితే 100 మంది విద్యావంతులు తయారయ్యి భారతదేశానికి బంగారు బాటలు వేస్తారని చెప్పారు సార్. అయినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ రోజుడు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు బాబు. ఈ రోజు ఈ దేశంలో పెంచగాల సంఖ్య రోజు రోజు పెరిగిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి మీ అందరూ చదువుకున్న ఉపాధ్యాయులు, మేధావులు ఒక్కసారి ఆలోచించండి బాబు. ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా వినేది హక్కు ఉండే విధంగా చూడాలి బాబు. బాబు ఉపాధ్యాయులు మీరైనా సరే ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి బాబు. ఈ మధ్యలో ఏదో సర్వే చేశారు బాబు. ఆకలి చావుల మీద, ఆకలి మీద 127 దేశాలు సర్వే చేస్తే అందులో మన భారతదేశం స్థానం ఎంతో తెలుసా సార్? 117వ స్థానం బాబు. ఇది భారతదేశ పరిస్థితి. పెరిగిపోతున్నారు. కూర్చోండి. విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి బాబు. ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించి మా యొక్క సమస్యల్ని మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి చట్టాల రూపంలో చేయడానికి ప్రయత్నం చేయండి బాబు. ఇది మా పెంచగాల యొక్క ఆవేదన, మా పెంచగాల యొక్క డిమాండ్ బాబు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ కలిగినటువంటి కార్యకర్తలైన యూటీఎఫ్ ఉపాధ్యాయులైన మా పెంచగాల పరిస్థితి ఏంటి, ధైర్యం ఏంటి, దారుణం అని ఒక్కసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు చట్టాల రూపంలో చేసే ప్రయత్నం చేయండి బాబు. బాబు 12 గంటలు అవుతుంది, కడుపు నకనకలాడిపోతుంది బాబు. ధర్మం చేయండి, దానం చేయండి బాబు, ధర్మం చేయండి. ఇదే మా యొక్క
భిక్షగాలు యొక్క ఆవేదన బాబు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి బాబు గారు మీరైనా సరే పెద్ద పెద్ద నాయకుల్లాగా ఉన్నారు, అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు, పెద్ద నాయకుల్లాగా ఉన్నారు బాబు, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి బాబు అని మళ్ళీ మరీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం